గుడ్ ఆఫ్టర్నూన్. బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు, నేపాల్ నుంచి బోర్డర్ ఇష్యూస్, పాకిస్తాన్ నుంచి ఉగ్రకుట్రలు, చైనా నుంచి గిల్లి కజ్జాలు, ఇండియా చుట్టూ ఉంటూనే పన్నాగలు పన్నుతూనే ఉన్నాయి పొరుగు దేశాలు. సైతానుల్లా వ్యవహరిస్తున్నాయి. దశాబ్దాలుగా పొరుగు దేశాల వివాదాలు భారత్కు ప్రధాన భద్రతా సవాళ్లుగా మారాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భగ్నం చేస్తూ రాణిస్తోంది మోడీ సర్కార్. భారత్ భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. 15,106 కిలోమీటర్ల భూ సరిహద్దును, 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. అయితే పొరుగు దేశాల కవ్వింపు చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇండో నేపాల్ సరిహద్దు అంశంలో ఎవరి జోక్యాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల విషయాన్ని తాను చైనా, బ్రిటన్ల దృష్టికి తీసుకెళ్లినట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా రియాక్ట్ అయింది. రెండు దేశాల సరిహద్దుల్లో 98% గుర్తించిందే. పరిష్కారం కాని కొన్ని అంశాలు ఉన్నాయి. గండక్ నది ప్రవాహం మారడంతో ఇబ్బందులు వచ్చాయి. సరిహద్దు సమస్యలు, అక్రమ చొరబాట్లు వంటి అంశాలు పరిష్కరించుకోవడానికి ద్వైపాక్షిక యంత్రాంగాలున్నాయని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అలాగే పాకిస్తాన్, EU తమ సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్ను ప్రస్తావించడాన్ని తీవ్రంగా ఖండించారు. నేపాల్ కూడా చాలా చోట్ల భారత భూభాగాలను ఆక్రమించిందని బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలపై అక్కడ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు సరిహద్దు వివాదం కొనసాగుతుంటే నేపాల్ అధికార పార్టీ అధ్యక్షుడు రబీ లామిచ్చానే మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్లతో సమావేశమయ్యారు. నైబర్హుడ్ ఫస్ట్ మోడీ సర్కార్ విదేశాంగ విధానాల్లో కీలకమైన పాలసీ. పొరుగు దేశాలకు పెద్దనగా వ్యవహరిస్తూ వాటి ప్రతి కష్టంలో నేనున్నా అని ముందుకెళుతూ ఉంటుంది. కానీ చాలా కాలంగా భారత్కు పొరుగు దేశాల నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయి. మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నాయి. మన సాయంతోనే స్వేచ్ఛా ఊపిర్లు పీల్చుకున్న బంగ్లాదేశ్ మనతోనే కయ్యానికి కాల్దూతోంది. భారత్ సాయం పొందుతూ వెన్నుపోటు పొడవాలనుకునే దేశాలన్నింటికీ క్లియర్ కట్ మెసేజ్ పంపించింది. నిజానికి భారత పొరుగునున్న శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పతనమైంది. పాకిస్తాన్ అప్పుల ఊబిలో చిక్కుకుంది. నేపాల్ కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆఫ్ఘన్లో తాలిబాన్ల రాజ్యం, బర్మాలో రాజకీయ అనిశ్చితి, చైనాలో మళ్ళీ కరోనా గుబులు. ఇది భారత్ సరిహద్దు దేశాల్లో నెలకొన్న ప్రస్తుత దుస్థితి. పొరుగు దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. సరిహద్దు వివాదాలు కేవలం భూభాగానికి సంబంధించినవి కావు. ఇవి దేశ సార్వభౌమాధికారం, భద్రతతో ముడిపడి ఉన్నాయి. పొరుగు దేశాల కుతంత్రాలను తిప్పుకొడుతూనే శాంతియుత చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ ఎప్పుడూ మొగ్గు చూపుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక పొరుగు దేశాలు అనడం కంటే పొరుగు భూతాలు అనడం బెటర్ ఏమో వాటిని. అందుకే మనం ఇవాళ చర్చించబోయే అంశం కూడా ఆ దేశాలకు సంబంధించి, ముఖ్యంగా బాలేంద్ర చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తదనంతర పరిణామాలు కావచ్చు. ఇవన్నీ మాట్లాడదాం. విశ్లేషణ అందించడానికి పెంటపాటి పుల్లారావు సార్ ఉన్నారు మనతో పాటు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పొరుగు దేశాలు ఆల్రెడీ గోతికాడ నక్కల్లా కాసు కూర్చున్న పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, మన నుంచి సహాయం పొందుతూనే మనకే మళ్ళీ తిరిగి గోతులు తీసే రకం ఇవన్నీ కూడా. వీటన్నింటి గొడవ ఒక విధంగా ఉంటే ఇప్పుడు తాజాగా నేపాల్ ఇష్యూ ఎలా తీసుకోవాలి సార్, ఎలా చూడాలి?
కాబట్టి మనకి ప్రజల మధ్యన ఇప్పుడు గొడవలు ఉంటాయి. అది అది నేచర్ ఆఫ్ హ్యూమానిటీ. మనుషులు మీ పక్కింట్లో ఉన్న వాళ్ళతోనే మీకు తగు ఉంటుంది. దూరంగా ఉన్నవాడితో తగు ఉండదే. ఎక్కువ మర్డర్లు, ఎక్కువ దెబ్బలాట్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే పక్క నైబర్సే కొట్టుకొని చస్తుకుంటూ ఉంటారు. అది మరి మానవత్వంలో ఉన్నది. అది పెద్ద ఆశ్చర్యం పడక్కర్లేదు. ఇప్పుడు ఈవేళ చైనాకి 12, 13 నైబర్స్ ఉన్నారు. ఉమ్, భూమి సరిహద్దు ఉన్న దేశాలు దాదాపు అందరితో తగు ఉన్నది చైనా. అందరితో. వియట్నాంతో యుద్ధం చేసింది, జపాన్తో యుద్ధ పరిస్థితిలో ఉన్నది, ఫిలిప్పీన్స్తో యుద్ధ పరిస్థితి. ఇదే పెద్ద కొత్త కాదు. ఏదో దూరంగా ఉన్న బంగ్లాదేశ్తో, లేకపోతే మాల్దీవ్స్తో, శ్రీలంకతో, పాకిస్తాన్ అంటే ఆ సరిహద్దులు కాదు, వాళ్ళ నేబర్స్ కాదు, దూరంగా వాళ్ళకు ఉన్నారు. చైనాకి వాళ్ళతో స్నేహం ఉంటారు. అదే పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. దీంట్లో ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి కూడా చాలా నేబర్స్ ఉన్నారు. పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్. అలా సముద్రం ఎదురు చూస్తే ఆ పక్కన మయన్మార్ కూడా ఉన్నారు మన బోర్డర్లో. మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా ఎంత దూరం? అండమాన్ నికోబార్ నుంచి ఊహ చేసి చెప్తున్నారు 200 మైళ్ళు 300 మైళ్ళు అంతే. సో ఇవన్నీ తప్పదు, దేశాలు మేనేజ్ చేసుకోవాలి. ఇవి ట్రబుల్స్ వస్తాయి, చూసుకుంటా పోవాలి. ఏదో మన వాళ్ళకి డబ్బు ఇచ్చాం వాళ్ళు బాగుంటారు అనేది ఉండదు. సాయంకాలానికి మర్చిపోతారు. బంగ్లాదేశ్ని మనమే చేసామని ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఎందుకు చేశారు? 71లో ఎంత తెలుగు తక్కువ పనిచేసింది భారతదేశం. ఆ దేశానికి సాయం చేస్తే మనతో ఉంటారు, మన విరోధం అవుతుంది. వాళ్ళు పాకిస్తాన్తో అంటే కుమ్మలాడుకుంటా చచ్చుకుంటా ఇంకా ఈవేళ కూడా అలాగే ఉండదు కదా. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తగు ఆ లోపల ఎందుకు సాయం చేస్తే అదో పెద్ద తప్పు. ఇప్పుడు మనం నేబర్స్ని బాగు చేస్తే వాళ్ళు మనతో బాగుంటారు అనుకోవడం తప్పు. అంటే ఇంత మంచిగా ఎవరున్నారు? మంచిగా ప్రజలు ఒకరితో ఒకరు ఉండరు, దేశాలు అసలు ఒకరితో ఒకరు ఉండరు. సో అదేం పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు, ఇది పెద్ద లెక్క పెట్టక్కర్లేదు. నేపాల్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఉన్న జనం 3 కోట్లు ఉన్నారు ఆ దేశంలో. 1 కోటి మంది నెపాలీస్ భారతదేశంలో పనిచేస్తున్నారు. వాళ్ళకి వీజా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, పనిచేయచ్చు. ఇక్కడ డబ్బు తీసుకెళ్ళి అక్కడ వేయచ్చు. ఇక్కడ సెటిల్ అయిపోతానంటే కూడా ఎవడో అబ్జెక్ట్ చేయడం, వాళ్ళకి ఓట్స్ ఇచ్చేస్తున్నారు. 1 కోటి మంది ఉన్నారు. దాంతో ఉన్న 3 కోట్ల జనంలో దాదాపు 1 కోటి మంది బీహార్, ఉత్తరప్రదేశ్ సంబంధం ఉన్న వాళ్ళే అక్కడ ఉన్నారు. ఈ బ్యాలెన్స్ షా కూడా వాడు కూడా ఆ జాతి అంటారు అందరూ. ఇంకా పూర్తిగా నా జ్ఞాపకం లేదు. గూర్ఖా జాతి అండి. మే నాట్ బి గోర్ఖా, మాదేశీ అన్నారు. మాదేశీ అంటే ఈ బీహార్, ఉత్తరప్రదేశ్ అంటే ఏం లేదు సార్, నేపాల్ అంటే మనకు గుర్తొచ్చేది గూర్ఖాలే కదా. కొంతమంది 80%, 60%. మనకి దాదాపు వాళ్ళ కింగ్ ఉండే వరకు 205 వరకు మంచి లేదు, చెడ్డ లేదు నడిచేది. ఎప్పుడైతే 2005లో ఆ రాజాను ఓవర్త్రో చేశారో భారతదేశం సాయంతో, భారతదేశం ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సాయంతో వాళ్ళని తీశారు. 2005 నుంచి 2007లో ఏదో ఎలక్షన్లు పెట్టారు. ఆ 3 కోట్ల జనాన్ని, 3 కోట్ల జనం అంటే ఆంధ్రప్రదేశ్లో సగం, 5 జిల్లాలు జనం, 6 జిల్లాలు జనం. అది పెట్టి ఎలక్షన్లు పెట్టాక 2007 నుంచి 2025 వరకు 18 సంవత్సరాల్లో 16 ప్రధానమంత్రులు చేశారు. ఆ 16 ప్రధానమంత్రుల వాళ్ళంతా చైనాకి లొంగిపోయి ఉన్నవాళ్ళు. వాళ్ళని పిచ్చిగా చేశారు, వాళ్ళని బయటికి పంపించారు, వీళ్ళు వచ్చారు. సో వీళ్ళు వచ్చి కొద్దిగా రేషనల్గా ఉండటం కష్టం. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు ఓడిచ్చి బయటికి పంపించేశారో, ఎవరైతే ఒపోజిషన్ ఉన్నదో ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి అక్కడ, ఎవరైతే వాళ్ళు చైనా సాయం తీసుకుని ఇంకా ఉన్నారో, వాళ్ళకి భారతదేశంతో లొంగి ఉన్నదంటే వాళ్ళు చాలా గొడవ చేస్తారు చైనీస్ అక్కడ ప్రభుత్వం మీద. సో ఏదో భారతదేశానికి వ్యతిరేకం చేస్తున్నట్టుగా చేస్తున్నారు. ఇది మనం చేయవలసిన పని మనం చేసుకోవాలి అంతే. ఇది పెద్ద విషయంగా తీసుకోకూడదు. సముద్రంలో చిన్న కెరటం కొంచెం పెద్దగా వచ్చి రక్షించుకుంటా భారతదేశం పోవాలి. ఏదో కొంపలే మొలగలేదు, ఏం అవ్వలేదు. వాళ్ళ ట్రబుల్ వాళ్ళకి పెద్ద విషయం, మనకు కాదే. సో నేను బ్యాలెన్స్తో చెప్తున్నా, ఇవన్నీ నార్మల్ సంబంధాలు. మనం మంచితో చేసాం బంగ్లాదేశ్కి, మనకి మంచి జరుగుతుంది, చేద్దాం. నెపాల్కు ఉన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళకి 1500 మైళ్ళ 1200 మైళ్ళ చైనాతో సరిహద్దు ఉన్నది.
చైనాతో. ఎస్ సార్. జ్ఞాపకం పెట్టుకోండి, చైనా బాగా డబ్బులు ఇస్తుంది, వాళ్ళకి ఇస్తుంది, చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ మాట మనకంటే ఎక్కువ ఇస్తుంది చైనా డబ్బులు మనకంటే. బంగ్లాదేశ్కి మనకి ఎన్నో తగులు ఉన్నాయి. ఈవేళ 1 కోటి మంది వాళ్ళు వచ్చి మన దేశంలో ఉన్నారు, బయటికి పొమ్మంటున్నాం. అదో పెద్ద తగు, అది మెయిన్ తగు వాళ్ళతో. మెయిన్ తగు అది, మెయిన్ తగు. మనం ఇక్కడ రానిచ్చాం, బయటికి పొమ్మంటున్నాం. అదే తగు మనకి బంగ్లాదేశ్కి. నీరు లేదు, పాలు లేదు, మతం లేదు, ఏం లేదు, అంతే తగు. సో ఇది వస్తూ ఉంటాయి. ఇదేం మనం ఏదో అయిపోయింది అనుకోకర్లేదు. వీ కెన్ వర్క్ ఇట్ అవుట్. ఫైట్ చేయగలం. ఎస్ సార్. ఎస్ సార్. సార్, ముఖ్యంగా ఈ సరిహద్దుల విషయానికి సంబంధించి చైనా బ్రిటన్ల దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం? ఇప్పుడు సరే, ఇప్పుడు మీరన్నట్టుగా తగులు వస్తూ ఉంటాయి, హెల్ప్ ఎవరు చేయమని చెప్పారని కూడా అంటున్నారు మీరు. ఇప్పుడు దౌత్యపరమైన విధానాల్లో, విదేశాంగ విధానాల్లో ఎన్నో అవలంబిస్తూ ఉంటుంది విదేశాంగ శాఖ, అంటే మన దేశ విధానం. మరి చైనా బ్రిటన్ల దృష్టికి తీసుకెళ్ళడం ఎందుకు? అంటే వాళ్ళు ఏమైనా ఆరుస్తారా, తీరుస్తారా వీళ్ళ బాధ? అది కాదు, దాంట్లో చిన్న మ్యాజిక్ ఫోటో. ఏ సార్. ఈ లిపు లేక్ అనే ఏరియాలో అవును, బ్రిటిష్ హయాంలో 1816లో బ్రిటన్ నెపోల్ ఒక అగ్రిమెంట్, ఒప్పందం వచ్చారు. సో బ్రిటన్ కింద వచ్చింది కాబట్టి బ్రిటన్ పిలుస్తానని మహా తెలివితేటలు ఉన్నవాడు అన్నాడు, చాలా క్లవర్గా అన్నాడు. సో బ్రిటన్ ఆ ఒప్పందానికి పార్టీ కాబట్టి వాళ్ళని పిలుస్తామన్నాడు. సో మనమేమనాలి, అక్కడ రాజా ఉన్నప్పుడు సంతకం పెట్టేది కాబట్టి ఆ రాజా కుటుంబాన్ని పిలుస్తామన్నారు, అంతే కదా. ఆ రోజు ఎవరు సంతకం పెట్టారు? బ్రిటన్ తరఫున ఎవడో పెట్టాడు, నెపాల్ రాజా పెట్టాడు వాడి తరఫున. అందుకని వాళ్ళని సీన్లోకి తీసుకొచ్చారు. అది బ్రిటన్ అందుకున్న ఫీల్డ్లో తీసుకొచ్చారు. మనం నెపాల్ రాజాని ఫీల్డ్లోకి తేవాలి. నువ్వు పెట్టలేదురా సంతకం, నువ్వు అప్పుడు కూలీగా పనిచేసేవాళ్ళు మీరంతా, రాజా ఉన్నాడు, రాజా పెట్టాడు సంతకం, రాజాని తీసుకురా అని చెప్పి రాజా కూర్చోమంటే వీళ్ళందరూ పారిపోతారు. మళ్ళీ రాజా ఎందుకంటే వాడు దింపేసినా అక్కడే ఉన్నాడు నెపాల్లో. అది మన గవర్నమెంట్ అంతవరకు అనలేదు, ఒక పెద్ద ఆలోచన చేస్తుంటుంది. మళ్ళీ వాళ్ళు కొద్దిగా ఏమైనా మార్క్స్ చెప్పే పొజిషన్లో ఉంటే వై నాట్ ఇన్వైట్ ద కింగ్ ఫ్యామిలీ కదా, వాళ్ళు సంతకం పెట్టారు 1816లో, వాళ్ళని పిలుద్దాం, బ్రిటన్ని పిలుద్దాం, అందరిని పిలుద్దాం అని చెప్పచ్చు. ఓకే, మరి చైనా ఏ కాంటెక్స్ట్ లో పిలిచారో నాకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదు. చైనా వాళ్ళు ఏదో స్నేహంగా ఉన్నారు, లేకపోతే లిపు లేక్ అనే ప్లేస్ చైనాకి నెపాల్కి కూడా కొద్దిగా తగు ఉన్నది, మనకి నెపాల్కి తగు ఉన్నది. సో ముగ్గురు పిలుద్దామని ఏదో పెద్ద ప్లాన్ వేసా. అలాంటి సమయంలో మీరు ఇందాక చెప్పినట్టుగా నెపాలీస్ రాజకీయ పార్టీ, ఏ పార్టీ పెద్ద పార్టీ గవర్నమెంట్లో ఉన్నదో ఆ ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చాడు. నన్ను చాలా మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నా. ఆ కథ జరుగుతూ ఉన్నా. సో ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి చాలా తెలివితేటలు ఉన్నారు, కానీ అనుభవం తక్కువ, ఏదో ప్లాన్లు ఉంటాయి. ఇలాంటి మాటలు ఉన్నాడంటే డిస్ట్రాక్ట్ చేద్దామని అటెన్షన్. అక్కడ ఉన్న కోప్ చేయలేకపోతున్నాడేమో పరిపాలనలో, మనకు తెలియదు కదా. వెనకాల చైనీస్ మాతో ఉండు మీకు ఇవన్నీ చేస్తామంటున్నారేమో, లేకపోతే చైనా సపోర్టర్స్ అందరూ ఒపోనెంట్ గా ఉన్నారు, వాళ్ళని తగ్గించడానికి చేస్తున్నాడేమో. ఇది మనం మెల్లిమెల్లిగా చూసుకోవాలి. సార్, అంటే చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, చైనా ఎలాగూ చైనాకి ఇండియా అంటే అక్కసే, పాకిస్తాన్ కూడా అంతే, అండ్ ఇటు బంగ్లాదేశ్ కూడా కొత్తగా తనకున్న సమస్యలు తనకున్నాయి, ఇండియాతో హెల్ప్ పొందుతున్నా కూడా సమస్యలు ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎలాగ వ్యతిరేకిస్తున్నారు ఇండియాని, ఇండియా మీద తమ అక్కసు వెళ్ళగక్కుతున్నారు, ఇండియా వేస్ట్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనం కూడా ఒక అడుగేస్తే ముందుకు పోలా, తప్పే ఉంది అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా నేపాలీస్ అంటే, ముఖ్యంగా బాలేంద్ర షా కానీ ఎవరికైనా? ఏమంటారు మళ్ళీ చెప్పండి ఒకసారి సార్. బంగ్లాదేశ్ మనతో తగు పెట్టు, చెప్పండి. తగు పెట్టుకుంటా ఒక్కసారి. ఎస్ సార్. ఇప్పుడు చైనా ఉంది సార్, చైనాకి ఇండియాకి పడదు. అంటే చైనా ఎప్పటికప్పుడు ఇండియాని విమర్శిస్తూనే ఉంటుంది. అటు పాకిస్తాన్తో సరిహద్దు వివాదం ఎలాగా ఉంది, ఎప్పుడు ఆ విషయమే ఎత్తుతూ ఉంటారు వీళ్ళు. ఇటు బంగ్లాదేశ్ కూడా అంతే, ఇండియా మీద కొంచెం వ్యతిరేకంగానే, కొంచెం ఏంటి చాలా వ్యతిరేకంగానే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు కాకూడదు, ఖచ్చితంగా ఇండియా మీద కొన్ని ఆరోపణలు మోపాలి అని ఏమైనా నేపాల్ ముందుకు వచ్చిందా? అది కాదు, అది జనరల్గా అక్కడ ఇంటర్నల్గా వాళ్ళకున్న రాజకీయానికి భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటే చైనా వాళ్ళని ఇబ్బంది పెట్టదు. అంతవరకు భారతదేశం తిరిగి ఏం చేయదు, చైనా చేస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే. మనకేంటంటే మన బోర్డర్ల మీద జాగ్రత్తగా మనం చూసుకోవాలి.
ఉన్న నెపలీస్ 3 కోట్ల జనం భారతదేశం పక్కన వాళ్ళ మొహం ఉంటుంది, చైనా పక్కన కాదు కదా. అవును. సో మనకి వాళ్ళకి తగు వస్తే మనకి చాలా ఎక్కువ జనం, 80% జనం భారతదేశం బోర్డర్ మీద ఉన్నారు. నేపాల్ భారతదేశం బోర్డర్. తక్కువ మంది ఉన్నారు చైనా సైడ్లో. సో ఇన్ని ఉంటాయి, దానికి పెద్దగా చూడక్కర్లేదు. నేపాల్ ఏంటంటే ఈ విషయంలో ఏదో ఇది డిస్ట్రాక్ట్ చేస్తాం, నిప్పులు లేకంటే ఏదో చేస్తాం. భారతదేశం ఏమన్నదంటే చాలా వరకు సెటిల్ చేశాం. ఎక్కడైతే ఆ నది పుడతాదో అక్కడ తేడాలు ఉన్నాయి మనకి వాళ్ళకి, ఇప్పుడు సెటిల్ చేద్దాం సమయంతో అన్నారు భారతదేశం. అదే అవుతారు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఏమైనా ఎక్కువ చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. మనం నేపాల్తో తగు పెట్టుకోం. నేపాల్తో ఇలాంటి వాటిలో ఏంటంటే ఓపిక ఉండాలి. వాళ్ళు ఏదో తిట్టేయడం మనం తిట్టుకోవడం, వాడు అన్న మాటలు నిలకడ ఉండవు. మన అన్న మాటలు వాడతారు. మనం ఆడకుండా కేర్ఫుల్గా సైలెంట్గా ఉండి అలా టైం గడిపేయాలి, సమయం గడిపేయాలి. ఇలాంటి తగులు వస్తూ ఉంటాయి, ఇలాంటి తగులు తీసుకొస్తూ ఉంటారు, సమయం గడిపేయాలి అంతే. సార్, నేపాల్ కూడా చాలా చోట్ల భారత భూభాగాలను ఆక్రమించింది. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అంటే అసలు ఏం చెప్పదలుచుకున్నాడు బాలేంద్ర షా? బాగా చెప్పాడు కదా ఆయన. ఆయన కూడా మనకి బాగా చెప్పాడు, పొరపాటు చెప్పాడు, అనుభవంతో చెప్పాడు, అనుభవం లేకుండా చెప్పాడు. ఇవన్నీ సెటిల్ అవుతాయి. ఆయన మాటలకి ఆయనే అన్నాడు. అంటే ఆ భూములు వదిలేస్తాం, ఇది మాకు వదిలేని మనం బేరం పెడతానికి వస్తున్నాడా, ఇవన్నీ చూడాలి కదా. రేపు ఎల్లుండా ఎలా వస్తుంది, నేపాల్ ప్రభుత్వం ఏం చేస్తారు, అఫీషియల్ లెటర్ ఒకటి పంపిస్తారా ఈ గవర్నమెంట్, ఇంకా మన అంబాసిడర్ని పిలిచి చెప్తారా, ఇంకా తేలాలి కదా స్టెప్ బై స్టెప్. అవును, అవునండి. ఆయన మన భూములు ఆక్రమించాడని ఆయనే అన్నారు. అది మనం టేకప్ చేస్తావా, టేకప్ చేయమా, మన ప్రభుత్వం స్ట్రాటజీ ఏంటి, లోపల ఏం ఆలోచించుకుంటున్నారు మన ప్రభుత్వంలో. ఈ సబ్జెక్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు డీల్ చేసే ఆఫీసర్లు ఉన్నారు. ఈ చరిత్ర అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఆలోచన ఏంటి, న్యూస్ పేపర్లు చూసి టీవీ చూసి మనం చెప్తున్నాం. లోపల రహస్యాలు ఏమున్నాయి, ఏ కాగితాలు ఉన్నాయి, మనకి బలం ఏంటి, మన బలహీనత ఏంటి. ఆ మినిస్ట్రీలో కూర్చున్న వాళ్ళకి 20 సంవత్సరాలు బట్టి తెలుసు. వాళ్ళు ఒక్కోసారి బ్రహ్మాండంగా తెలివితేటలుగా చేస్తారు, ఒకసారి తప్పు కూడా చేస్తారు ఆఫీసర్. కానీ వాళ్ళకి తెలుసు పూర్వం నుంచి ఉన్న కదా. అక్కడ ఎవరు ప్లేయర్లు, ఈ నాటకం వేసేది ఎవరు ఇస్తున్నారు, బాలేంద్ర షాతో అమాయకతనంతో చేస్తున్నాడా, మూర్ఖతనంతో చేస్తున్నాడా, కసితో చేస్తున్నాడా, ఇవన్నీ మన ఎంబసీకి తెలుసు, మన ప్రభుత్వానికి తెలుసు. అన్నీ బయట పెట్టరు. సో మెల్లిగా డీల్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. మన దగ్గర ఏముంటుంది, చరిత్ర ఉంటుంది. 1816లో ఒప్పందం ఉంటుంది, బ్రిటిష్ ఏమన్నారో ఒప్పందం ఉంటుంది. అలాగే చైనీస్ అని పిలవమన్నాడు, మెక్మోహన్ లైన్ అది చైనా మధ్యన టిబెట్ మధ్యన, భారతదేశం మధ్యన టిబెట్ మధ్యన 1914లో ఎట్లయిపోయింది. ఇప్పుడు చైనా ఆ రోజు టిబెట్ సంతకం పెట్టింది బ్రిటన్తో. ఇప్పుడు ఈవేళ మనం బ్రిటిష్ని పిలుస్తాం, టిబెటన్స్ కూడా పిలుస్తాం అంటే చైనా ఒప్పుకుంటారా? 1904లో మనం అప్పుడు బ్రిటిష్ పరిపాలించే బ్రిటిష్ ప్రభుత్వం, ఆ రోజు టిబెట్లో పరిపాలించే దలైలామా ప్రభుత్వం లాసా అగ్రిమెంట్ అని 1904లో సంతకం పెట్టారు. మనకి వాళ్ళకి మధ్యన మ్యాప్స్ గీప్స్ బ్రహ్మాండంగా, సిక్కిం బార్డర్, ఆ మ్యాప్స్ మీదే మనం ఇవాళ ఆధారపడుతున్నాం. సో మనం ఏమనగాలి, ఆ టిబెట్ రమ్మానండి, బ్రిటిష్ వాళ్ళు కూడా పిలుస్తాం, మీరు మనం కూర్చున్నాం పిలిస్తే చాలా బాగుంటుంది. చైనీస్ ఒప్పుకుంటారా? ఏదో అతి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచాడు కాబట్టి ఆ అనుభవంతో అతను చేశాడు. అంతేగాని చూడాలి, భారతదేశం ఎన్నో విషయాలు మింగాలి, జ్ఞాపకం పెట్టుకోండి. పాకిస్తాన్ విషయం, చైనా విషయం, నేపాల్ విషయం, బంగ్లాదేశ్ విషయం, అప్పుడప్పుడు శ్రీలంక విషయం, అప్పుడప్పుడు మాల్దీవ్స్ విషయం, ఇది మింగాలి, అరిగించుకోవాలి, బ్రతకాలి, తప్పదు, వెళ్ళాలి. ఏదో ట్రబుల్ వస్తే తట్టుకుంటా పోవాలి, సమయం గడపాలి. మన దేశం కొత్త గవర్నమెంట్తో వచ్చింది, ఇంకా 80 సంవత్సరాలు అవ్వలేదు, దాదాపు 80 సంవత్సరాలు దేశంగా ఈ గవర్నమెంట్, ఈ పార్లమెంటరీ చాలా తక్కువ కాలం. పెద్ద దేశం, 145 కోట్లు. సో చాలా జాగ్రత్తగా ఓపికతో చేసుకోవాలి, పట్టించుకోకూడదు. వాళ్ళ మంచి మాటలతో మనం డీల్ చేస్తా పోవాలి.
లాంగ్ టర్మ్లో అది బెనిఫిట్. ఏ డెఫినెట్. మాటలు అన్నామో ఆ మాటలు ఉండిపోతాం. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు పర్టికులర్గా ఈ వారంలో జరుగుతున్న బాలేంద్ర షా వ్యాఖ్యలు కావచ్చు, అండ్ నేపాల్ అధికార పార్టీ అధ్యక్షుడు సార్ రబీల్ అమిత్ షానే అని ఉన్నాడు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షాని, జయశంకర్ని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో కూడా సమావేశం అయ్యాడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా ఈ ఇష్యూలో నేపాల్ని వెనక నుంచి వెన్ను తట్టి ప్రోత్సహిస్తోంది చైనా అనేది ఏమైనా అనిపిస్తుందా సార్? చైనా ప్రమేయం ఏమైనా కనబడుతోందంటారా? 100% ఉండొచ్చు. ఉండదని ఎందుకు అనుకోవాలి మనం? ఎస్ సార్. పాకిస్తాన్ సాయం ఉండదని ఎందుకు అనుకోవాలి? బంగ్లాదేశ్కి ఉన్నది. ఉంటే ఉన్నదే వాళ్ళే దిగుతారు లోతుగా. అందువల్ల అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మనం అవన్నీ రెడీ చేసి డైజెస్ట్ చేసుకోవాలి, అరిగించుకోవాలి. ఆ ధైర్యం, ఆ శక్తి మనం డెవలప్ చేయాలి. మన ఫారెన్ సర్వీస్ ఇంకా బలపడాలి. మన ఫారెన్ మినిస్టర్ బాగా చేస్తున్నాడు, అలాంటి వాళ్ళు ఇంకా కావాలి. ఫారెన్ పాలసీ ఇంకా పెంచాలి. మన ప్రధానమంత్రి అన్నాడు కదా, ఫారెన్ పాలసీ మన ఆఫీసర్లు సరిగ్గా చేయట్లేదు, ఏదో గుడ్ మార్నింగ్లు గుడ్ బైలు పెట్టి ఏదో ఫార్మాలిటీస్ చేస్తున్నారు. దీనికంటే ఎక్కువ చేయాలన్నారు, ఎక్కువ ఆలోచించాలి, ఎక్కువ ఊహించాలి. వచ్చే 50 సంవత్సరాల్లో నేపాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మనం సలహాలు ఇవ్వాలి. ఈవేళ 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ అఫీషియల్స్ రాసిన ఉత్తరాలు బ్రిటన్లో చదివితే భారతదేశంలో జరిగే పరిస్థితి ఎంత శ్రమ పడేవారో, ఎలా రాసేవారో, ఎంత ఐడియాస్ ఇచ్చేవారో వాళ్ళ ఆఫీస్కి లండన్లో. అలా పనిచేయాలి. వాళ్ళు ఇంకా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పరిపాలిస్తున్నామని సరిహద్దులన్నీ చక్కగా మనకి దిద్ది పెట్టారు. ఇంకో 200 సంవత్సరాలు ఉంటాం ఇక్కడ. రాష్ట్రపతి భవన్ కట్టారు. 200 సంవత్సరాలు పరిపాలిస్తాం, అందుకునే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాం. పార్లమెంటు, సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ అన్నారు. సరే, 15 సంవత్సరాలు వెళ్ళిపోయారు, అది వేరే మాట. ఆ ఆలోచన ఉండాలి. నేను అంత ఏం తొందరపడలేదు. నేపాల్ ప్రజలకి మన మీద చాలా మంచి అభిప్రాయం, ప్రేమ. 1 కోటి మంది భారతదేశంలో పనిచేస్తున్నారు నేపాలీస్. జ్ఞాపకం పెట్టుకోండి, 1 కోటి మంది. అవునండి. వాళ్ళకి వీసా అక్కర్లేదు, అడ్మిషన్ కార్డు అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, పని వెళ్ళిపోతాం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రమణ గారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈవేళకి రేపటి కల్లా ఇంకో కొత్త సబ్జెక్ట్ వచ్చేస్తుంది. బంగ్లాదేశ్ ఏం చేస్తుంది, ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఆలోచించి కేర్ఫుల్గా అటెండ్ అవుదాం. అంటే సార్, అంటే క్లుప్తంగా ఒక్క ముక్క చెప్పండి. భారత విదేశాంగ విధానాల్లో లేదా నైబర్హుడ్ ఫస్ట్ అనేటువంటి విధానం ఏమైనా మారాలా, లేకపోతే భారత విదేశాంగ విధానాల్లోనే మార్పులు తీసుకొస్తే బెటర్ అంటారా ఇలాంటి వాళ్ళ విషయంలో? ఏమక్కర్లేదు. నేబర్హుడ్ ఫస్ట్ అన్నందుకు మనకి ఇవాళ శ్రీలంకకి, మనకి మాల్దీవ్స్కి, మనకి బర్మాకి మంచి సంబంధం ఉన్నదా లేదా? ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్తో మనకి విశేషమైన విరోధి అయిపోతారని పాకిస్తాన్ లెక్క పెడితే 2019లో మనతో మంచి స్నేహితులు అయిపోయారు కదా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్. అవునండి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు వాడి ఉపయోగించుకుని ఏదో చేద్దాం, అదే చేద్దాం అంటే మనతో స్నేహం. ఎందుకంటే మన పద్ధతి చూసి అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చి వీళ్ళు మనకేం తగువ పెడతలేదు, వాళ్ళతో విరోధం ఏంటి అనుకున్నారు అంతే. అలాగే మనం మంచిగా ఉండాలి, మన మర్యాద ఇవ్వాలి, మాటలు జారకూడదు. చాలా మాటలు జారితే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఎవడు ఏదో మాటలు అన్నాడో మనం విని వాళ్ళ మీద నెగిటివ్ అయిపోతాం. మనం మాట్లాడకుండా కేర్ఫుల్గా సాఫ్ట్గా మాట్లాడి చేసే పని చేసుకుంటా పోవాలి. ఎస్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.